ఇప్పుడు రమణమ్మ సాంగ్ తర్వాత నెక్స్ట్ మ్యూజిక్లో అంటే ఎందుకంటే మీకు 2-3 సాంగ్స్ ఉన్నాయి, డేంజర్ కావచ్చు, ఈ సాంగ్ కావచ్చు. ఆ తర్వాత ఈ మ్యూజిక్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసుకుంటే ఖచ్చితంగా ఒక నెంబర్ 1గా అంటే మ్యూజిక్ పరంగా కావచ్చు, లవ్ పరంగా కావచ్చు, ఇప్పుడు యాక్షన్ పరంగా కూడా తీయచ్చు. అటువైపు ఎందుకు ఆలోచించట్లేదు అంటే మ్యూజిక్ పరంగా ఏదన్నా? అదే ఇప్పుడు అన్నీ ఒకసారి సెట్ అవ్వాలి. ఈ సినిమాకి సాంగ్స్ బాగున్నాయి. సాంగ్స్ బాగున్నాయి. ఈ 2 సాంగ్స్ సిద్ శ్రీరామ్ గారు పాడారు, రాహుల్ రాజ్ గారు మ్యూజిక్ చేశారు. 2 సాంగ్స్ చాలా వరకు ఉన్నాయి. ఇవి 2 సాంగ్స్ నిలబడతాయి చాలా వరకు. అంటే బంపర్ ఆఫర్ ఎక్కడ పెళ్లి జరిగినా బంపర్ ఆఫర్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. దానివల్ల మీరు ఇంకా అది 143 ప్లే అవుతాయి. 143 ఇప్పటికీ రింగ్ టోన్స్ చాలా మంది పెట్టుకుంటారు మొబైల్కి. ఇంకపోతే అన్నయ్య గురించి సపోర్ట్ ఏమన్నా, అన్నయ్య నుంచి ఎలా వచ్చింది ఇప్పుడు సపోర్ట్ ఈ సినిమాల పరంగా, ఇట్లాంటి కెరియర్ పరంగా ఏమన్నా ఇట్లా అప్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి కామన్గా, తన నుంచి ఎంత సపోర్ట్ మీరు ఎలా తీసుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఈ సినిమాకి అయితే ట్రైలర్ పంపించాను, బాగుందన్నారు. ఈ స్కీమ్ కూడా చెప్పా, మన 10,000ది కొంచెం జాగ్రత్త చేయండి, సస్పెన్స్ కదా, కొంచెం జాగ్రత్తగా అది ఓపెన్ అవ్వకుండా చేయండి అని సజెషన్స్ ఇచ్చారు. ఇక మధ్యలో అంటే సజెషన్స్ ఉండవు. అంటే నేను ఈ సినిమా చేస్తున్నాను, లాస్ట్ సినిమా ఓపెనింగ్ అప్పుడు వైద్యరు ఇలా చేస్తున్నానని ఓకే అలా చెప్తా ఉంటాను. అదే నేను ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాను. 11 మూవీస్ అయినాయి, 12 మూవీస్, 15, 16 అయినాయి. నెక్స్ట్ ఒకటి పెండింగ్ ఉంది, ఒకటి రిలీజ్కి రెడీ పెండింగ్ ఉంది, అది రెడీ చేయాలి. రీసౌండ్ అది నెక్స్ట్ మంత్. ఇక ఇది ఎప్పుడైతే బాగుందో అది ఇంకా మేము దానికి కూడా వచ్చేస్తాం. పట్టుకుంటే 10,000 ఎంతమందికి ఇస్తారు డబ్బులు? 50 మందికి, 50 సెంటర్స్, 50 మంది. మిగతా ఏమైనా ఇవ్వాలంటే నువ్వు తెచ్చి ఖచ్చితంగా మీ సినిమా ఆడాలని చెప్పి కూడా ఖచ్చితంగా ఇస్తాను నేను. నిజంగా ఆడుతుంది, ఎందుకంటే సినిమా లేదు, సినిమా బాగుంది ఖచ్చితంగా. ఎందుకంటే చాలా మంది ప్రమోషన్లో దీంట్లో ఫెయిల్యూర్ అవుతుంటారు కాబట్టి ఖచ్చితంగా అంటే దానికి పలు రకాల సినిమా బడ్జెట్ కూడా దాన్ని సహకరించాలి. ఎందుకంటే సినిమా ఇది లాంగ్ రన్. ఇప్పుడు డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? ఆయన టెన్షన్లో ఉన్నట్టున్నాడు బాగా. ఆయన అంటే దీని మీద వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ కాబట్టి దాని మీద స్పెండ్ చేశారు డబ్బు. బట్ ఆయన నమ్మకం ఏంటంటే సినిమా మీద బాగా స్ట్రాంగ్, అందుకనే చాలా పట్టుకొని ఉన్నాడు ఆయన. అంటే మనం సినిమా చూస్తున్నంతసేపు ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఒక స్టాండర్డ్ ఫిల్మ్ మనం చూస్తూ ఉంటున్నాం, నెట్ఫ్లిక్స్ మన ఇండియన్ ఒరిజినల్స్, దానికి ఏమాత్రం తీసిపోదు. ఓకే, వీళ్ళు ప్రతి క్రాఫ్ట్లో వీళ్ళు ఇష్టపడి కష్టపడి చేశారు అన్నది మాత్రం రేపు మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఈ డైరెక్టర్ కృతజ్ఞతగా మీరు ఆర్టిస్ట్ని కూడా చేసినట్టున్నారు ఆయన్ని. చేసే సినిమాలో ఇంకేం చేసాం లాస్ట్ నీ పర్యవేక్షణలో ఆయన డైరెక్టర్ నుంచి ఆర్టిస్ట్ ఎందుకు చేయాలనుకున్నారు? అది మన డైరెక్టర్ ఆయనలో ఆ కోణం చూశారేమో. తర్వాత మళ్ళీ సినిమా ఆఫర్లు వస్తున్నాయి, అట్లా ఆయనకి బిజీ అయిపోయాడు. దీంట్లో టెన్షన్గా ఉన్నాడు. ఇప్పుడు ఇంకా అయిపోతే ఇక్కడ డైరెక్టర్ కమ్ ఆర్టిస్ట్గా సెటిల్ అయిపోతాయి. ఇప్పుడు నేను ఇంతలో రవితేజకి ఫుల్ ఫ్యాన్, రియల్ లైఫ్ ఎవరికి ఫ్యాన్? అందరూ ఫ్యాన్స్. అంటే స్మార్ట్ ఎలా అంటే స్మార్ట్ ఏం లేదు. ఇప్పుడు ఆర్టిస్ట్గా ఒకరిని తీసుకుందాం అంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. నాకు ఫ్యాన్స్ ఎప్పుడు అవుతారంటే ఈ సినిమాకి నాకు ప్రమోట్ చేసిన వాళ్ళందరూ నా ఫ్యాన్స్. ఓకే, ఇప్పుడు లాస్ట్ సినిమా సాయిధరం తేజ్ గారు కానీ నాగ చైతన్య గారు వీళ్ళందరూ చాలా ప్రమోట్ చేశారు. ఈ సినిమాకి రవితేజ గారు, రామ్ గారు, కానీ నాగ చైతన్యగా పోటీగా రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు. పోటీ కాదు అది. అంటే ఇప్పుడు అది ఇందాక మాట్లాడుకుంది, అది ఒక 100 థియేటర్స్ ఉంటాయి, మంది నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఉంటాయి, మనమేమో కౌంట్ థియేటర్స్ అంతే, మనం చిన్న రిలీజ్ చేసుకుంటున్నాం కాబట్టి. అంటే రియల్ లైఫ్లో ఇప్పుడు డైరెక్టర్ ఎవరి డైరెక్షన్లో చేయాలనుకుంటున్నా? ఇప్పుడు యానిమల్ సినిమా చూశారు, అర్జున్ రెడ్డి సినిమా చూశారు, మిగతా ఇప్పుడు చాలా సినిమాలు వస్తున్నాయి. అంటే అప్పుడు డైరెక్టర్స్ వేరు, కొంత ఇప్పుడు అంటే మనకి ఏం వయసు అయిపోలేదు కానీ సినిమా చేయడానికి రెడీ. ఇప్పుడు ఈ డైరెక్టర్ అయితే బాగుంటుందా, లేదంటే వీడి కింద అసిస్టెంట్తోనైనా మనం కత్తిందామన్న పొజిషన్లో ఏ డైరెక్టర్ అంటే? ఎప్పుడు నాకు ఆలోచన రాదు, నాకు రాదు, వీళ్ళతో చేయాలనే ఆలోచనే ఉండదు నాకు. కనీసం మ్యూజిక్ అదే అంటున్నాను, నాకు అసలు ఆలోచన లేవు. నాకు వచ్చిన సినిమా, నా డైరెక్టరు, నా మ్యూజిక్ డైరెక్టరు, అంతే, దాన్ని పట్టుకుని వెళ్ళిపోతాను. లేదు వీళ్ళతో చేయాలి లేకపోతే వాళ్ళతో చేయాలి అసలు నాకు ఆలోచన ఉండదు. సరే, ఇప్పుడు వేదర్వే చేసేటప్పుడు భీమ్స్ చాలా చిన్నోడు, ఇప్పుడు ఆయన దొరకట్లేదు కూడా. వేదర్వే సినిమాకును ఇప్పుడు సంక్రాంతి వస్తున్న సినిమా మధ్యలో ఒక 10 సినిమాలు పెద్ద సినిమాలు చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఇప్పుడు స్కై అయిపోయినట్టుగా ఇండస్ట్రీలో మాట్లాడతారు. ఆయన గురించి మీరు ఏం చెప్తారు? మీ సినిమాకి వర్క్ చేసినప్పుడు ఆయన నిజంగానే మీ సినిమా తర్వాతనే ఆయన హై అయ్యాడు. అంటే అప్పటికి ధమాకా అవుతుంది కానీ రిలీజ్ కాలేదు. అది మాకు ఉపయోగపడింది. అవును, నిజంగానే భీమ్స్ గారి ఆప్షను
ఒక బిజినెస్ పరంగా అవుతామని ఆయన అవును, ఆడియో పరంగా కావచ్చు ఉపయోగపడ్డారు. అవును. ఆ తర్వాత ధమాకా అయింది. మన తర్వాత చాలా పెద్ద సినిమాలు చేస్తున్నా దీనికి మాత్రం ఇంట్రెస్ట్. ఆయన మధ్య మధ్యలో ఈవెన్ బండి మీద వచ్చేవాడు, మన యాక్టింగ్ ఎప్పుడు చేసేవాడు, ఆఫీస్కి చేసేవారు. సో ఈ సినిమాకి ఆయన ఏం ఒప్పుకున్నారో ఏం చేయాలి ఆ సినిమా, మన సినిమాకి అది చేశాడు 1020కి. కాకపోతే ఇప్పుడు కూడా ఆయన తెలుసు కదా, అంటే ఇప్పుడు అన్నట్టు సూపర్ హిట్ రీసెంట్గా సూపర్ హిట్. ఇప్పుడు మళ్ళీ సినిమాలు ఉన్నాయి ఖచ్చితంగా. ఇప్పుడు మళ్ళీ రవితేజ గారు సినిమా చేస్తున్నాడు. ఆయన ఇంకా దూసుకెళ్ళిపోతారు, వెళ్ళిపోతారు. అంటే ఆయన మళ్ళీ ఇప్పుడు మన సినిమాకి చేయాలని కూడా కోరుకుంటున్నాం. కోరుకోవాలి, కోరుకుంటే అప్పుడు మనకు ఆ బడ్జెట్ వచ్చినట్టు. అవును, మనం సక్సెస్ఫుల్ ఉన్నాం అంతే. For more videos like this, subscribe Big TV channel.